హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే వీళ్ళు 24/7 ఏఐ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు మారతల్లి అనమాట. సో మీరు ఈ యొక్క లొకేషన్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ని రీసెంట్గా అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ ఈజ్ ఎ జాబ్ వేర్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్ అసైన్ టు హ్యాండిల్ ది కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, పర్టికులర్లీ ది యుఎస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ జాబ్స్ ఇంక్లూడ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ సపోర్ట్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ విచ్ ది కస్టమర్ ఈస్ కాలింగ్ టు సాల్వ్ అన్ ఇష్యూ అనమాట. సో ఈ జాబ్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి ఇంటర్నేషనల్ కస్టమర్స్తో అయితే మీరు కాల్స్ మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. దేని గురించి? కస్టమర్ ప్రోడక్ట్ సర్వీస్ గురించి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇష్యూస్ని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే మీరు కాల్స్ మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలైటికల్ స్కిల్స్ ఉండాలి. ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్. కాల్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ సర్వీసింగ్ క్వశ్చన్స్ అనమాట. సర్వీసింగ్ క్వశ్చన్కి సంబంధించి మీరు కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ అండ్ నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో మీరు ఇన్ నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2,83,000 నుండి 4 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ అనమాట. మీ వర్క్ బేస్ని బట్టి వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 lakhs per annum అంటే మీకు నియర్లీ 25,000 to 30,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 33 ఇయర్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీకప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, కెఫ్టీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, యాంఫీ థియేటర్, థీమ్ బేస్డ్ బ్రేక్అవుట్ జోన్స్. సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు హెచ్ఆర్ బాబితాని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నంబర్ ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సెట్ అయితే కనుక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.